గుడ్ మార్నింగ్ నేను స్వేచ్ఛ వెల్కమ్ టు వార్తల వాస్తవాలు ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రజాపాలన పోలీసు రాజ్యం అంటూ క్వశ్చన్ మార్క్ తో మనకి ప్రధాన వార్త కనిపిస్తుంది నమస్తే తెలంగాణలో ప్రజా హక్కులపై రేవంత్ ప్రభుత్వం ఉక్కుపాదం అన్ని వర్గాల గొంతు నొక్కేస్తున్న సర్కార్ సీఎం మంత్రులు పర్యటించిన ముందస్తు అరెస్ట్లే నిరుద్యోగ పోరాటాలపైన నిర్బంధం నియంత్రిత పోకడలతో అన్ని వర్గాలపై కక్ష సాధింపు రైతులు జర్నలిస్టులపైన లాఠీలు అంటూ మన వార్తను గమనించొచ్చు ఇక్కడనే విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యం అంటూ డీఎస్సీ వాయిదా వేయాలని గ్రూప్ పోస్టులు పెంచాలని నిరసన చేపట్టిన విద్యార్థులపై సిటీ సెంటర్ లైబ్రరీ దగ్గర పోలీసుల దమనకాండ అంటూ ఫోటోగ్రాఫ్ తో కూడిన వార్తను మనం క్లియర్ గా గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే పోలీసు రాజ్యం అంటూ ఇంకో హెడ్ లైన్ చూస్తున్నాం ప్రజాపాలన కాదు రాష్ట్రంలో పోలీసు పాలన అంటూ కనిపిస్తుంది ప్రజా హక్కులపై ప్రభుత్వం ఉక్కుపాదం ఖాకీలతో గొంతు నొక్కేస్తున్న సర్కార్ ఎవరు పర్యటించినా ముందస్తు అరెస్ట్లే పోరాటాలపై పోలీసుల నిర్బంధకాండ నియంత్రిత పోకడలతో కక్ష సాధింపు అంటూ కూడా మనం ఇక్కడ వార్తని గమనించవచ్చు అక్కడ మనకి ఫోటోగ్రాఫ్ కూడా కనిపిస్తుంది ఇక నెక్స్ట్ చూస్తే 8 నెలల్లో ఎటు చూసినా పోలీసు వలయమే అంటూ ఇంకో హెడ్ లైన్ చూస్తున్నాం అనేక సందర్భాల్లో నిరసన తెలుపుతున్న వాళ్ళకి సంబంధించి పోలీసులు ఎట్లా వ్యవహరిస్తున్నారు ఎట్లా ప్రజల మీద నిర్బంధం కొనసాగుతుంది అనే దానికి సంబంధించి అనేక మల్టిపుల్ ఫోటోగ్రాఫ్స్ కూడిన వార్తలు ఇక్కడ మనం గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే హాట్ టాపిక్ శాంతి భద్రతలే అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది శాసనసభ మండలి సమావేశాల్లో విస్తృత చర్చ ప్రభుత్వ పోలీసుల పనితీరును ఎండగట్టిన విపక్షాలు అంటూ కూడా గమనిస్తున్నాం 10 ఏళ్ల పరిస్థితులను ఉదహరిస్తూ విమర్శనాస్త్రాలు కొత్త క్రిమినల్ చట్టాలపై వైఖరి చెప్పని ప్రభుత్వం లైంగిక దాడులు మహిళల భద్రతపై ఎమ్మెల్యేల ఆందోళన అంటూ కూడా మన వార్తను గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే రోత మాట పాత పాట అంటూ ఇంకొక హెడ్లైన్ చూస్తున్నాం వ్యక్తిగత దూషణలకు వేదికైన అసెంబ్లీ సమావేశాలు ముఖ్యమంత్రి సహా అందరిది అదే తీరు సభ్యుల గౌరవం గంగపాలు సభానాయకుడిగా హుందాతనం ప్రదర్శించిన రేవంత్ రెడ్డి కేసీఆర్ హయాంలోనే సజావుగా సమావేశాలు విపక్ష సభ్యులకు నాడు అభినందనలు ఏనాడు చులకన చేయని బీఆర్ఎస్ పాలన గుర్తు చేసుకుంటున్న రాజకీయ విశ్లేషకులు అంటూ కూడా మన వార్తను గమనించవచ్చు ఇక్కడ ఏడుపుగొట్టు ప్రభుత్వం అంటూ కూడా పక్కన కనిపిస్తుంది గత ప్రభుత్వంపై పెడబొబ్బలు కేసీఆర్ పై తిట్లు అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల గొంతు నొక్కారు అంటూ కూడా మీడియాతో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ చేసిన కామెంట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక రోత మాట పాత పాట అంటూ కూడా మనం కంటిన్యూషన్లో చూస్తున్నాం కేసీఆర్ హుందాతనపు గుర్తులు అంటూ కూడా అనేక సందర్భాల్లో దానికి సంబంధించిన డీటెయిల్డ్ న్యూస్ ఇక్కడ మనం గమనించవచ్చు నెక్స్ట్ చూస్తే నడవ చేత కాదు ఉరికిస్తావా అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం ఎక్కడికి రావాలో ప్లేస్ చెప్పు నీకు భయపెట్టేటో ఎవరు లేడు హైదరాబాద్లో తిరగనీయ అన్నావు నేను నగరం నడిబొడ్డున ఉన్నా రా అంటూ దానంకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాల్ చేసిన వార్త ఇది ఇక నెక్స్ట్ చూస్తే రేవంత్ కు బుద్ధి చెప్తామంటూ ఇంకో వార్త చూస్తున్నాం అనుచిత వ్యాఖ్యలతో అవమానించిన సీఎంపై ప్రైవేట్ టీచర్ల ఆగ్రహం నల్ల బ్యాడ్జీలతో రాష్ట్ర వ్యాప్త నిరసన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ అంటూ కూడా మనం ఇక్కడ వార్తని గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే రేవంత్ కు బుద్ధి చెప్తామంటూ కూడా మనకి వార్త కనిపిస్తుంది అనేక ప్లేసెస్లో ప్రైవేట్ టీచర్స్ నిరసన తెలుపుతున్న దానికి సంబంధించి వాళ్ళ ఏమంటున్నారు వాళ్ళ వాయిస్కి సంబంధించిన అప్డేట్ ఇది ఇక నెక్స్ట్ చూస్తే ప్రైవేట్ టీచర్లకు అండగా కేసీఆర్ అంటూ చూస్తున్నాం కరోనా కాలంలో 2000 సాయం ప్రతి టీచర్కు 25 కిలోల బియ్యం మానవత్వంతో ఆదుకున్నారని కితాబు అంటూ కూడా మన వార్తను గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే అశోక్ నగర్ వచ్చి సమాధానం చెప్పండి 2 లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తారో చెప్పాలని రాహుల్ గాంధీకి కేటీఆర్ డిమాండ్ అంటూ ఇంకో వార్తను కూడా చూస్తున్నాం ఇక నెక్స్ట్ చూస్తే జాబ్లెస్ క్యాలెండర్ పై భగ్గుమన్న నిరుద్యోగులు అంటూ కూడా చూస్తున్నాం 2 లక్షల ఉద్యోగాలతో మరో జాబ్ క్యాలెండర్ రావాలి రాహుల్ గాంధీ తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పాలి నిరుద్యోగులను రాజకీయాలకు బలి చేసిన ఘనత రేవంత్ రెడ్డిదే అంటూ మండిపడ్డ బీఆర్ఎస్ నాయకులు నిరుద్యోగులు అంటూ కూడా చూస్తున్నాం ఇక నెక్స్ట్ చూస్తే కేసీఆర్ ఉద్యోగాలు మరో 1154 అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం ఏఈ రాత పరీక్ష ఫలితాలు విడుదల బీఆర్ఎస్ హయాంలోనే నోటిఫికేషన్లు పరీక్షలు ముగిసిన వెరిఫికేషన్ తుది ఫలితాల విడుదలలో టీజీపీఎస్సీ అలసత్వం ఎంపిక జాబితా కోసం ధర్నాలు నిరసనలు ఎట్టకేలకు రిజల్ట్స్ విడుదల చేసిన టీజీపీఎస్సీ అంటూ కూడా మనం గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే ఆడిట్ లేదు అరాచకమే అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది మార్క్ఫెడ్లో గాడి తప్పిన ఎరువుల విక్రయం కరీంనగర్ జిల్లాలో 76 లక్షల పక్కదారి ఎరువులు అమ్మిన సొమ్ము అధికారుల జేబుల్లోకి వరుసగా ఘటనలు కండు తెరవని అధికారులు ఆడిట్ లేకపోవడంతో అధికారుల ఇష్టారాజ్యం అధికారులు ప్రభుత్వ పెద్దల పాత్రపై అనుమానాలు ఉంటూ కూడా మనం గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే జలాశయాలు నింపి రైతులకు నీళ్ళివ్వండి అంటూ కూడా మనం ఇక్కడ వార్తను గమనించవచ్చు మంత్రి ఉత్తమ్కు హరీష్ రావు లేఖ రాసిండ్రు దానికి సంబంధించిన అప్డేట్ ఇది ఇక నెక్స్ట్ చూస్తే బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్ చేయండి లేదంటే కమిషనర్పై కేసు పెట్టి జైలుకు పంపండి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి అక్కసు అంటూ కూడా మనం ఇక్కడ వార్తను గమనించవచ్చు నెక్స్ట్ చూస్తే యామని కృష్ణమూర్తి ఇక లేరు అని ఇంకొక వార్త కనిపిస్తుంది శాస్త్రీయ నృత్యంలో చెరగని ముద్ర కర్ణాటక గాత్ర సంగీతంలోనూ దిట్ట అంటూ కూచి భరతనాట్య
కూచిపూడి నృత్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి మరణించారు. దానికి సంబంధించిన అప్డేట్ ఇది. ఇక నెక్స్ట్ చూస్తే నిజాం షుగర్ కు మోక్షం ఎప్పుడంటూ క్వశ్చన్ మార్క్ తో కూడిన వార్త కనిపిస్తుంది. సర్కార్ కాలక్షేపం, కాంగ్రెస్ హామీ బుట్ట దాఖలు, చుట్టపు చూపుకే మంత్రుల కమిటీ అంటూ కూడా మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే బీసీల రాజ్యాధికారానికి మరో ఉద్యమం అంటూ కూడా ఇంకొక హెడ్లైన్ చూస్తున్నాం, ఇంకో వార్త చూస్తున్నాం. రిజర్వేషన్లు పెంచాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి అంటూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య చేసిన వ్యాఖ్యలు. తెలంగాణ ఉద్యమ తరహాలో పోరాడదాం, 10న ధర్నా చౌక్ లో బీసీల సత్యాగ్రహ దీక్ష, బీసీలు భారీగా తరలి రావాలి అంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇచ్చిన పిలుపుకు సంబంధించిన వార్త ఇది. నెక్స్ట్ చూస్తే బడుల్లో పురుగుల అన్నమే దిక్కు అంటూ కూడా ఇంకో వార్త చూస్తున్నాం. రేవంత్ రెడ్డి ఇలాకాలో అంటూ మనకి ఒక స్టార్టింగ్ లో ఒక ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండలంలోని నాచారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పురుగుల అన్నమే పెడుతున్నారు. ఆ అన్నం తినక శనివారం విద్యార్థులు నిరసన తెలిపారంటూ దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ చూస్తున్నాం. మరోవైపు కూడా పురుగుల అన్నం పెడుతున్నారంటూ నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మోడల్ కాలేజ్ వసతి గృహ విద్యార్థుల నిరసన తెలిపిండు. దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ ఇక్కడ మనం చూస్తున్నాం. దాని పక్కనే కొత్తపల్లిలో కారం మెతుకులు అంటూ నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు ఉప్పు కారం లేని పప్పు వడ్డించడంతో తినేందుకు ఇష్టపడలేదు అంటూ దానికి సంబంధించి వాళ్ళ నిరసనకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మహాలో కొత్త పొత్తులు అంటూ కూడా క్వశ్చన్ మార్క్ ఇంకో వార్త కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మారుతున్న సమీకరణాలు, సీఎం ఏక్నాథ్ షిండేను కలిసిన శరద్ పవార్ అంటూ కూడా మనం ఇక్కడ వార్తని గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే వైనాడులో 206 మంది గల్లంతు అంటూ వైనాడ్ బీభత్సానికి సంబంధించిన అప్డేట్ ఇది. తుది దశకు సెర్చ్ రెస్క్యూ ఆపరేషన్, 357కు చేరిన మృతుల సంఖ్య, హెల్ప్ ఫర్ వైనాడ్ సెల్ ఏర్పాటు అంటూ కూడా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో ప్రధానంగా వైలెన్స్ గ్రిప్స్ మణిపూర్ ఎ డే ఆఫ్టర్ పీస్ డీల్ అంటూ కూడా మనం వార్తను గమనించవచ్చు. మణిపూర్లో చెలరేగిన హింసకు సంబంధించి నెక్స్ట్ చూస్తే చావోస్ అబ్యూజెస్ మార్ అసెంబ్లీ సెషన్ అంటూ గవర్నమెంట్ రిఫ్యూజ్ టు డిబేట్ ఆన్ హోస్ట్ ఆఫ్ ఇష్యూస్ అంటూ అసెంబ్లీ సెషన్స్ జరిగిన తీరుకు సంబంధించిన వార్తను కూడా ప్రధానంగా తీసుకుంది తెలంగాణ టుడే దినపత్రిక.